పాలాకు టమాటా పప్పు వండుతున్నానండి. పప్పు అండి, ఇది కందిపప్పు నైట్ నానబెట్టుకున్నది. ఇది పాలాకు, కొయ్యకూర అండి, రెండు కలిపాను. కొయ్యకూర, పాలకూర. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా, తాలింపు కరివేపాకు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం వేయద్దులండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కుక్కర్ తీసుకొని నానబెట్టిన పప్పు కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, ఆకుకూర, మొత్తం ఆకుకూర వేసేయాలండి. కొంచెం ఉప్పు, పాలకూరలో ఉప్పు ఉంటుందండి, ఎక్కువ వేయొద్దు. కొద్దిగా పసుపు, ఒక గ్లాసు వాటర్ మనకు కావలసినంత. కుక్కర్ పెట్టాలి, స్టవ్ వెలిగించి. ఉడికిందండి, తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె అండి. నూనె అయితే నేను ఎక్కువ వేయనండి, తక్కువ వేసుకోవడమే మంచిది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు అండి. తాలింపు మాడిపోకుండా సిమ్లో పెట్టి తాలింపు వేసుకోండి. బాగా ఉంటుంది పప్పు, అది మంచిగా ఉంటుంది. లేకపోతే మాడిపోయిన వాసన వస్తుందండి, మాడనివ్వకుండా చేయండి. తాలింపు రెడీ అయిందండి. పప్పు పాలాకండి, కొంచెం మెత్తగా చేయాలి. ఇందులో వేసేయాలండి. ఈ టమాటా ఎందుకు ఇలా వేస్తానంటే, మాకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదండి టమాటా పేస్ట్లా చేసేయడం, అందుకని ఇలా చేస్తాను. ఇష్టం లేని వాళ్ళు టమాటా పక్కకు పెట్టేస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టమాటా తింటారు, అందుకని వేస్తాను. మీరు చిన్న మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కోసేసుకోవచ్చండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పప్పు చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నానికి కూడా బాగుంటుంది. హెల్దీ పప్పు అండి. 2 ఆకుకూరలు కలిపి చేశాను, పాలకూర, కొయ్యకూర 2 కలిపి చేశాను.